ఓం నమ శివాయ. ఈరోజు మనము అరుణాచలంలో రమణ ఆశ్రమం ఎదురుగా ఉన్నామండి. గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు వెళ్తూ ఉన్నారు చూడండి. గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకు ఒక చిన్న అడ్వైజ్ అండి. ఫస్ట్ స్వామి గుడి దగ్గర తూర్పు ద్వారం దగ్గర బయలుదేరేస్తారు, టకటగా నడుచుకుంటూ వచ్చేస్తారు. 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల తర్వాత కొంచెం పాదాలు నొప్పి స్టార్ట్ అవుతాయి. అప్పుడు సాక్సులు వేసుకోవాలనుకుంటారు. అప్పుడు సాక్సులు తీసుకునే దానికంటే ముందు మీరు ఫస్ట్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేటప్పుడే సాక్సులు వేసుకోండి. ఒక సాక్స్ మీద ఒకటి డబల్ సాక్స్ వేసుకోండి. మీకు దాదాపుగా 8-9 కిలోమీటర్ల వరకు ఏమి నొప్పి లేకుండా బాగా సాగిపోతుంది గిరి ప్రదక్షిణ. అదే మీరు 2 కిలోమీటర్లు మామూలుగా నడిచి 2 కిలోమీటర్ల తర్వాత సాక్సులు కావాలన్నా మీకు చుట్టుపక్కల దాదాపుగా దొరకవు 2-3 కిలోమీటర్ల తర్వాత. అప్పుడు వేసుకున్నా కానీ ప్రయోజనం ఉండవు, అప్పటికే మీ పాదాలు మెత్తగా అయిపోయి ఉంటాయి. కాబట్టి ముందుగా వేసుకోవడం మంచిది. డబల్ సాక్స్ వేసుకోండి, మంచిది. చాలామంది చెప్తారు ఉత్త పాదాలతో నడుస్తేనే ఈ స్థలం యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ అవన్నీ మనలో వస్తాయి అని. అది కూడా నిజమేనండి, నేను కాదనను. కానీ పాదాలు నొప్పి పుట్టి ఇబ్బంది పడే దానికంటే మీరు సాక్సులు వేసుకొని నడవండి. గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత సాక్స్ ఇల్పదీసి గుడిలోకి వెళ్ళండి. గుడిలో కన్నా మనకి ఇంకే పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మొత్తం ఈ స్థలం మొత్తము చాలా పాజిటివ్ వైబ్రేషన్తో కూడుకుందే తిరువన్నామలై అంటే. అందులో స్వామి కొండ పేరు అరుణాచలం. ఈ సాక్సులు వేసుకునేది కొంచెం గమనించి వేసుకోండి. కొంతమంది సాక్సులు వేసుకోకూడదు, స్థలం యొక్క ప్రాముఖ్యత ప్రభావితము అంత ఉత్త పాదాలతో నడుస్తేనే మంచిది అంటారు. కరెక్టే అండి, నడవగలిగిన వాళ్ళు నడవండి, చాలా మంచిది. ఒకవేళ నడవలేని వాళ్ళు మధ్యలో సాక్సులు వేసుకునే దానికంటే ముందుగానే డిసైడ్ చేసుకొని ముందుగానే సాక్సులు వేసుకుంటే మీరు ఇంకొంచెం ఎక్కువ దూరము ప్రాబ్లం లేకుండా నడవగలుగుతారు. 2-3 కిలోమీటర్లకంతా ప్రతి ఒక్కరికైతే పాదం కొంచెం మెత్తగా అవుతుంది. అంటే ఆ రోడ్డు మీద ఉన్న సన్న ఇసుక కూడా కొంచెం గుచ్చుకోవడం మొదలు పెడుతుంది. ఫస్ట్ అయితే ఏం గుచ్చుకోదు, తర్వాత పాదం మెత్తగా అయ్యే కొద్దీ కొంచెం గుచ్చుకోవడం మొదలవుతుంది. మన కష్టాలన్నీ తలుచుకుంటే ఈ పాదాల నొప్పి ఇవన్నీ ఎంతండి. ఆ స్వామి ముందు ఏమి కనిపించండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, అరుణాచల శివ, అరుణాచల శివ అని నడుచుకుంటూ వెళ్ళిపోవడమే అయిపోతుంది. టెంపుల్కి వెళ్ళిపోతారు, ఏమి ఇబ్బందే లేదు. ఓం నమ శివాయ.